నమస్తే వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్ ని కుమార్ దామిరా డీటెయిల్ చూస్తే తెలంగాణ ఏర్పడ్డ 10 ఏళ్లలోనే అద్భుతమైన ప్రగతిని సాధించిందని ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్ ది ఎకనామిక్స్ట్ తెలిపింది। ఈ మేరకు తెలంగాణ ప్రగతి సక్సెస్ఫుల్ మోడల్ పై ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది। దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు। కొత్త రాష్ట్రమైన తెలంగాణ 10 ఏళ్లలో అద్భుతమైన ప్రగతిని సాధించి మరిన్ని కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసేందుకు ఒక సక్సెస్ఫుల్ మోడల్ అయిందంటూ తన కథనంలో పేర్కొంది। తెలంగాణ సాధించిన విజయాల గణాంకాలను ఉదాహరించింది। కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే ఒక అభివృద్ధి మోడల్గా తయారైందంటూ పేర్కొన్న కథనంలోని లెక్కలను ట్వీట్ చేశారు। తెలంగాణ ఏర్పడిన నాటికి స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7.8 గిగావాట్ల నుంచి 19.3 గిగావాట్లకు పెరిగిందని ఎకనామిస్ట్ తెలిపింది। అటు ఐటీ ఎగుమతులు 2014 నుంచి 2023 వరకు 9 ఏళ్లలో 4 రెట్లు పెరిగాయని చెప్పింది। తెలంగాణ ఐటీ ఎగుమతులు ప్రస్తుతం $29 బిలియన్ ఉంది। దీంతో ఉద్యోగాలు దాదాపు 3 రెట్లు పెరిగి 9 లక్షలకు చేరుకున్నాయని ప్రకటించింది। రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాల్లో దేశ జీడీపీలో 4.1% నుంచి 4.9% తెలంగాణ కంట్రిబ్యూషన్ పెరిగిందని చెప్పింది। ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్లు సైతం తెలంగాణ 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానాన్ని గొప్పగా కొనియాడుతున్న నేపథ్యంలో ఇకనైనా కాంగ్రెస్ పాలకులు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై తప్పుడు ప్రచారాలు నిలిపివేస్తారని ఆశిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు। బీఆర్ఎస్ సాధించిన అభివృద్ధిని ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు। అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నేతలను ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ చేసి వేధిస్తున్నాయని హరీష్ రావు మండిపడ్డారు। ప్రతిపక్ష శాసనసభ్యులను భయపెట్టి లొంగదీసుకోవడానికే ఈ దాడులకు పాల్పడుతున్నారన్నారు। కాంగ్రెస్లో చేరాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిరుగుతున్నారని, మాట వినని వారిపై కేసులు దాడులతో బెదిరిస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు। పటాన్ చెరువు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో ఆయనను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు। మా శాసనసభ్యులు గౌరవనీయులు మహిపాల్ రెడ్డి గారి పైన ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో వారిని కలవడానికి మాట్లాడడానికి రావడం జరిగింది। ముఖ్యంగా ఈరోజు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడతా ఉన్నారు। ఇప్పుడే మేము మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు గాని బంగారం గాని ఎలాంటి వస్తువులు గాని ఇంట్లో ఒక్కటి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు। ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్ తో బాజాప్తా అన్ని క్లియర్ గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు। అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు? కేవలం భయభ్రాంతులకు గురి చేయడం, లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం। ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష శాసనసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి మరి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది। ఇవాళ దేశంలో ఐటీ ఈడీ దాడుల గురించి ఏ రకంగా జరుగుతున్నాయో దేశ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు। కేవలం ప్రతిపక్ష నాయకుల మీదనే జరుగుతూ ఉంటాయి। ఇవాళ నీట్ ప్రశ్నపత్రం లీక్ అయింది। దేశంలో 24 లక్షల మంది వైద్య విద్య కోసం పరీక్ష రాస్తే ఆ పరీక్ష ప్రశ్నపత్రం అంగట్లో సరికైపోయింది। బీహార్లో, గుజరాత్లో 2 రోజుల ముందే ప్రశ్నపత్రాన్ని 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని అన్ని వార్తలు వస్తా ఉన్నాయి। ఆ ప్రశ్నపత్రాలు అమ్ముకున్న వాళ్లను బీహార్ పోలీసులు అరెస్ట్ చేసినారు। మరి ఆడ ఎందుకో ఈడీ దాడులు చేయరు? అక్కడ మీకు పీఎంఎల్ఏ కనబట్టలేదా? ఎన్ఐటీ మీద గాని ఎందుకు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయరు? అంటే అధికార పక్షానికి ఒక నీతి, ప్రతిపక్షానికి ఒక నీతి। ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడం, లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం ఈరోజు జరుగుతూ ఉంది। రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా
ఇవాళ ప్రతిపక్ష నాయకులకు టార్గెట్ గా పెట్టి మమ్మల్ని మా మూవ్మెంట్స్ అన్నింటినీ కూడా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా ఫోన్ల ద్వారా మా అన్ని కూడా మానిటర్ చేస్తూ ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద టార్గెట్ పెట్టుకుని పనిచేస్తా ఉన్నారు. ఏదో రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవాలి. చెప్పేదేమో శ్రీరంగ నీతులు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ మారితే అదే నిమిషం పార్టీ సభ్యత్వం పోయి రద్దు చేయాలని చెప్పేమో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారే మేనిఫెస్టో విడుదల చేస్తారు. కానీ చేస్తున్నదేంటి? ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరుగుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి కుట్రలు చేస్తా ఉన్నారు. వినకపోతే ఆ ఎమ్మెల్యేలు టార్గెట్ చేయడం, అక్రమ కేసులు పెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇది జరుగుతా ఉంది. ఇవాళ ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది ప్రజలకు మేలు చేయమని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు వదిలిపెట్టినరు. ప్రతిపక్షాలను బలహీనపరుస్తాం, వినకపోతే ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడతామని ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో దెబ్బతిన్న శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గుబ్బల బాలరాజు. తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించిన వారు రేవంత్ రెడ్డి పాలనపై బగ్గుమన్నారు. ప్రజాపాలన అంటూ ఊదరగొడుతున్న రేవంత్ పాలనలో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయన్నారు. నిజానికి దేశంలో హోంమంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే, విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణనే అని ఇలా క్లియర్గా అర్థమవుతున్నది. ముఖ్యమంత్రి చేతిలోనే హోంశాఖ, ముఖ్యమంత్రి చేతుల్లోనే విద్యాశాఖ, ముఖ్యమంత్రి చేతుల్లోనే ఎస్సీ సంక్షేమ శాఖ, రకరకాల శాఖలు ముఖ్యమంత్రి తన గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్రం పూర్తిగా అభద్రతాభావంతో బతికే విధంగా ఈరోజు తయారు చేయడం చూస్తున్నాం, మన కళ్ళతోనే చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వల్లకాడుగా మారే ప్రమాదం ఇవాళ మన కళ్ళ ముందర స్పష్టంగా కనిపిస్తున్నది. చీమ చిట్టుక్కుమంటనే వచ్చే మరి పోలీసులు మరి ఇవాళ ఎందుకు వారం రోజులుగా కొల్లాపూర్ ప్రాంతంలో ఒక గ్రామంలో, మూల్చింతలపల్లి అంటే ఏదో మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న ప్రాంతం కాదు, అది కొల్లాపూర్ మండలంలో ఉన్న ఒక గ్రామము. ఆ గ్రామంలో ఇవాళ ఒక గిరిజన మహిళ ఎంతో ఘోరంగా, పాశవికంగా, ఆటవికంగా ఆమెను వారం రోజులుగా అత్యాచారం చేస్తుంటే పోలీసు వ్యవస్థ కనీసం కనుక్కోలేకపోయింది. అదేవిధంగా నిన్న పోలీస్ స్టేషన్లోనే ఒక మహిళ గత సంవత్సరం ఆమె మీద కేసు బుక్ చేస్తే నిన్న ఆమెను విచారణకు పిలిపిస్తే ఆమె పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆమె ఏ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చూడడం కోసం కనీసం ఆధారాలు లేకుండా పోలీసులు మరి పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాలు కూడా పనిచేయని పరిస్థితి ఇలా కొల్లాపూర్కే చెల్లింది మిత్రులారా. ఇది ఇంత ఘోరంగా మరి శాంతి భద్రతలు దిగజారిపోతాయని కూడా తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఊహించి ఉండరు. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా ఉన్నది. మరి ఇలా రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు ఏమున్నాయి? ప్రశ్నించే వాళ్ళందరూ, వాళ్ళు జర్నలిస్టులైనా సరే, గృహిణులైనా సరే, పేదవాళ్ళైనా సరే, విద్యార్థులైనా సరే, వాళ్ళను పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్ చేయండి అనేదే రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తున్నారు. ఇలా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడున్నాయి? ఆదివాసీలు గతంలో ఒక సీతక్క గారిని చూపించి ఆదివాసీలంతా నాయంబడే ఉన్నారు, ఆదివాసీలకు నేను రక్షణగా ఉంటా, ఇంకో పక్క వచ్చి దళితులను నేను కాపాడుకుంటా, ఇంకో పక్క వచ్చి రైతులకు నేను అండగా ఉంటా అని హామీలు ఇచ్చి ఇప్పటి వరకు హామీలు నెరవేర్చుకున్నటువంటి దాఖలాలు లేవు. కానీ అఘాయిత్యాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దీన్ని అడగదాము అంటే కూడా నిజంగా మేము మాట్లాడే మాటలో ఆందోళనలో లేదంటే ఇబ్బందుల్లో ఉండి ఒక మాట దొర్లినా వీళ్ళపైన ఎట్లా కేసులు పెట్టాలి, ఎట్లా నియంత్రించాలి, ఎట్లా అణిచివేయాలనే దానిపైనే దృష్టి కేంద్రీకరిస్తూ ఉన్నారు తప్ప నిజంగా జరుగుతున్నటువంటి సంఘటనలపైన ప్రత్యేకమైనటువంటి రివ్యూ, సమీక్ష నిర్వహించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్రంలో ఒకవేళ ముఖ్యమంత్రి గారిపైన యువత ఎక్కడైనా పోస్టులు పెడితే నెగటివ్గా వాళ్ళపైన కేసులు బనాయిస్తూ ఉన్నారు. లేదు ఎవరైనా ప్రజాస్వామ్యబద్ధంగా స్వాతంత్ర హక్కు ఉంటుంది కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తే
అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ దుర్ఘటనల పైన మాట్లాడకపోతే రేపు జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీగా, పౌరులుగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఒకవేళ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటామంటే అది మీ కర్మ. ఇది ప్రజాస్వామ్య దేశం. మీరు ఒకవేళ దాటవేసే ధోరణిలో ఏం జరుగుతుందిలే అని నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోక. తెలంగాణలోని బొగ్గు గనుల వేలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆపలేకపోయింది. రాష్ట్రంలోని శ్రావణిపల్లి బొగ్గు గనుల వేలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించలేకపోయింది. స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వేలం ప్రారంభోత్సవ వేదికను పంచుకున్నారు. బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపాలని డిప్యూటీ సీఎం బట్టి ఎక్కడా ప్రస్తావించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆపలేకపోవడంతో యథావిధిగా బొగ్గు గనుల వేలం జరిగింది. బొగ్గు గనుల వేలం సీరియల్ నెంబర్ 58లో శ్రావణిపల్లి బొగ్గు బ్లాక్ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ కొంగు బంగారం సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కు చేస్తున్న డ్రామాలను సింగరేణి కార్మికులు అర్థం చేసుకోవాలని జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ హక్కుల గురించి, తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ గురించి కొట్లాడే నాయకుడు కేసీఆర్ అని, బీఆర్ఎస్ సైనికులే తెలంగాణను నిలబెట్టుకుంటారని మళ్ళీ నిరూపితమవుతూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వరుసగా తెలంగాణ హక్కుల్ని ఇతరులకు దారదత్త చేసే ప్రయత్నం, దాన్ని కేసీఆర్ గారు చూసి అడ్డుకట్ట వేసే ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాతనే ఈ ప్రభుత్వం స్పందించడం వరుసగా జరుగుతున్నాయి. సింగరేణి ప్రైవేటీకరించే కుట్రకు ఇద్దరు కలిసి తెరదీస్తే నిన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మీడియా సమావేశం నిర్వహించి జరుగుతున్న దానికి నిరసనగా మా కార్యాచరణ ఉంటుందని, ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని, సింగరేణిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, బొగ్గు గని వేలం వేయడం అంటే సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు గనిని ఇది తప్పకుండా ఉరి వేయడానికి తాడు వేయటమే, మేము దీన్ని అడ్డుకొని తీరుతామని చెప్పి ప్రకటిస్తే, ఇవాళ ఇద్దరం కలిసి వేలం వేస్తామని చెప్పి ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి ఇవాళ మాట మార్చి, గొంతు మార్చి, దానికి ఏం చేస్తాడో చెప్పకుండా కేసీఆర్ మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టాను. మేము స్పష్టంగా ఉన్నాం మొదటి నుంచి, ప్రభుత్వ రంగ సంస్థల్ని నిలబెట్టుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రోత్సహించాలి బీఆర్ఎస్ పార్టీ పాలసీగా. కేసీఆర్ గారు దాని నుంచి ఎప్పుడు కూడా ఒక్క అడుగు కూడా వెనక్కిపోలే, ఒక ఇంచు కూడా వెనక్కిపోలే. కానీ నిన్న టీఆర్ఎస్ పార్టీ మాట్లాడిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిన తర్వాత సాయంత్రం హడావుడిగా పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి కేసీఆర్ ఉన్నప్పుడే జరిగిపోయింది అని మళ్ళీ ఒక దొంగ మాటలు మాట్లాడి, బుకాయింపు మాటలు మాట్లాడి, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు బట్టి విక్రమార్క. కేసీఆర్ గారు రాసిన ఉత్తరం, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వేలం కాబట్టి దాన్ని ఆపడం మన వల్ల కాకుండా, ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో ఎవరైనా పాల్గొన్నా మేము మాత్రం అక్కడ బొగ్గు కానీ తవ్వనీయం, ఇటుక కిలో ఇటుక కూడా మిమ్మల్ని తీసుకుపోనీయం, కిలో బొగ్గు కూడా తీసుకుపోనీయమని చెప్పినాం. అదే మాట ప్రకారం ఇప్పటి వరకు కూడా మేము ఉన్నాం. అక్కడ ఇవ్వబడి రానియలే, ముట్టుకోనియలే. స్పష్టంగా ఆ రోజు చెప్పిన మాట మీదనే ఉన్నాం. సింగరేణి కార్మికులందరూ కూడా విషయాలు తెలుసు. మేము ఇవాళ కూడా ఒకటే అడిగినాం, ముఖ్యమంత్రిగా ఇవాళ నువ్వు ఉన్నావు, ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా, పిసిసి అధ్యక్షుడిగా ఉత్తరం రాసినావు, కేసీఆర్ గారు రాసిన 3వ రోజు నువ్వు కూడా రాసినావు వేలం వెయ్యొద్దు అని చెప్పి. మరి ఇవాళ ఏం మారిందని నీ ఉప ముఖ్యమంత్రిని పంపిస్తున్నావు వేలం వేయడానికి, దాంట్లో కూర్చొని ప్రత్యక్షంగా తిలకించడానికి. దీని వెనకాల ఎవరో ఉన్నారు, వీళ్ళిద్దరిని కలిపిన వాళ్ళు. బొగ్గు గనులను కొట్టేయాలనుకుంటున్న పెద్దలు ఎవరో వీళ్ళ ఇద్దరు నోరు మూయించి పనిచేస్తున్నాడు. దేనికో తలొగ్గి, దేనికో లొంగిపోయి దాంట్లో పాల్గొనడానికి ముందు చెప్పాడు. ఇప్పుడు కూడా దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. నిన్న సాయంత్రం బట్టి విక్రమార్క గారు మాట్లాడిన దానికి ఇవాళ చేసిన పనికి పొంతన లేదు. ఇగో ఇది పులుల కొట్లాట. బొకే ఇచ్చుకొని ఒకరినొకరు ఆహ్వానించుకొని బీజేపీ పార్టీ పైన, కేంద్ర ప్రభుత్వం పైన యుద్ధం చేస్తున్నాడు ఈయన. బొకేల ద్వారా మేము ఆపమంటాం, మేము వేలం వేయనీయం, ఆయన కేసీఆర్ చేసిండు, మళ్ళీ తప్పుడు మాటలు మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదేనా? దయచేసి సింగరేణి కార్మికులందరూ కూడా గమనించాలి వీళ్ళ పోరాటం. తెలంగాణ ప్రజలకి, సింగరేణి కార్మికులకి స్పష్టమైన నిర్ణయం చెప్పండి. ఇవాళ వెస్టిన్ హోటల్లో కూర్చొని మీరు ఇద్దరు కలిసి శ్రావణి బ్లాక్ను వేలంపాట నుంచి తీసినరా లేదా, ఇది స్పష్టం చేయాలి రాష్ట్ర ప్రజలకి.
దొంగ నాటకాలు వద్దు. ప్రజలకు అర్థం కాని భాష మాట్లాడి తికమక చేసి గందరగోళం చేస్తామన్న ప్రయత్నం వద్దు. స్పష్టంగా చెప్పాలి, దాన్ని తీసేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ. బొగ్గు గనుల వేలం బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యాఖ్యలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఖండించారు. బట్టి అవగాహన ఉండి కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. 2011లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆ బిల్లును బీజేపీ ప్రభుత్వం పాస్ చేసిందన్నారు. కాంగ్రెస్ బీజేపీల పాపాన్ని బీఆర్ఎస్ పై బట్టి రుద్దుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు వినోద్ కుమార్. బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కలిసి మరి ఆక్షన్ చేయడానికి ఒప్పుకున్నారు అని చెప్పి పత్రికా విలేకరులతో మాట్లాడడం జరిగింది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ పుట్టు పూర్వోత్తరాలు మొత్తం కూడా తెలిసిన కుటుంబము భట్టి గారు. మరి వారి అవగాహన ఉండి మాట్లాడుతున్నారా? అవగాహన ఉండి కూడా అబద్ధాలు ఆడాలని మాట్లాడుతున్నారా? సరిదిద్దుకోవాలని చెప్పదలుచుకున్నా నేను. ఈ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2015 ఈ బిల్లును ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేసింది, బిల్లు ఇంట్రడ్యూస్ చేశారు. ఆర్డినెన్స్ రూపంలో బీజేపీ ప్రభుత్వము చట్టం చేసింది. తర్వాత బిల్ ఇంట్రడ్యూస్ చేసిండ్రు, వాయిస్ ఓట్తోనే ఇది పాస్ అయిపోయింది. ఈ పాపం ఎవరిది? కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వము. మోడీ గారి ప్రభుత్వం వచ్చే ఆర్డినెన్స్ రూపంలో దీన్ని చట్టం చేసిండ్రు. మొన్న కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో చెప్పిండు, ఈ ఎన్నికల తర్వాత మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి సింగరేణిని అమ్ముతారు అని చెప్పిండు. ఒక గదే జరిగింది. ఇవాళ ఏం చెప్తారో నేను విక్రమార్క మన డిప్యూటీ సీఎం గారిని అడుగుతున్నా, ఇది చదివి చెప్పాలి మీరు. లేకపోతే టీఆర్ఎస్ ఎంపీల పైన 2015లో నేను ఎంపీగా ఉన్నా, మీరు చేసినటువంటి ఆరోపణను విడ్రా చేసుకోమని చెప్పి కోరుతున్నా బట్టి గారు మీరు. నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, అదేవిధంగా బట్టి గారిని అడుగుతున్నా, మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి. సింగరేణి కాలరీస్కు కేసీఆర్ గారు రాసిన లేఖను పట్టుకొని పోండి. చాలా స్పష్టంగా రాసినాం మేము, మాకు రిజర్వ్ చేయండి ఈ కోల్ మైన్స్ అన్నీ. ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఆక్షన్ నుండి డిలీట్ చేసి ఇచ్చే అవకాశం ఉన్నది, చేయండి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. పెన్షన్లు అందే ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందన్నారు. కాంగ్రెస్ వచ్చి 7 నెలలైనా ఇప్పటి వరకు పెన్షన్లు పెంచలేదని చెప్పారు. పెన్షన్లు ఎలా అమలు చేయాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను చూసి నేర్చుకోమని సూచించారు మందకృష్ణ. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు వికలాంగుల సమాజాన్ని భ్రమలు పెట్టే విధంగా వేదిక మీదనే ఒక సోదరి వికలాంగురాల్ని కుమ్మరి రజనికి వేదిక మీదకే పిలిపించుకొని ఆమెకు ఉద్యోగం మంజూరు చేస్తున్నామని చెప్పి వికలాంగుల మీద అసలు రేవంత్ రెడ్డి గారికి ఉన్నంత ప్రేమ అభిమానం ఇంకెవ్వరికి ప్రపంచం లేదన్నట్టుగా భ్రమలు పెట్టడం కోసం ఆయన ప్రయత్నం చేశాడు. కుమ్మరి రజనికి ఇచ్చింది అవుట్ సోర్సింగ్ ఉద్యోగం. ఒక వికలాంగురాలికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించడానికి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వేదిక మీదకే పిలవాల్సిన అవసరం ఏమున్నది? ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం లేదు. ఎంఆర్పీఎస్ నాయకులు రికమెండేషన్ చేస్తే కూడా వందలాది మందికి ఎంఆర్పీఎస్ నాయకులు కూడా వందలాది అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇతరత్ర డిపార్ట్మెంట్లో ఇప్పించిన రోజులు ఉన్నాయి. ఈ 7 నెలలు పెంచుతామన్న పెన్షన్ ఇప్పటికీ అమలు చేయలే. డిసెంబర్ నెలలో అధికారంకి వచ్చి జూన్ నెల వరకు కూడా 2,000 రూపాయల పెన్షన్, 4,000 ఇస్తామన్న పెన్షన్లు వృద్ధుల వితంతులు అమలు చేయలే. 4,000 పెన్షన్, 6,000 ఇస్తామన్న వికలాంగుల పెన్షన్ అమలు చేయలే. పెన్షన్దారులందరూ భూమి లేనోళ్ళు కదా, ఏ ఆసర లేనోళ్ళు కదా, మరి ఎవరిని కొట్టి ఎవరిని పెడుతున్నావు నువ్వు? ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారికి సూటిగా గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా చంద్రబాబును చూసి నేర్చుకో, లేదా పెంచుతామన్న పెన్షన్లని ఎట్లా అమలు చేయాలనో కేసీఆర్ నన్ను చూసి నేర్చుకో. నువ్వు కొంతకాలం టీఆర్ఎస్ లో పనిచేసినోడివే, కనీసం కేసీఆర్ నన్ను చూసి నేర్చుకో. అధికారంకి వచ్చిన మరో నెల నుంచి అమలు చేసినోడు, కానీ నీలాగా ఎగ్గొట్టినోడు కాదు. ఇప్పటి వరకు 7 నెలలుగా పెంచిన పెన్షన్లు ఇవ్వకపోవడం అంటే ఎగ్గొట్టినట్టే. ఎగ్గొట్టిన డబ్బులు 1,000 కోట్ల రూపాయలు అవి పక్కకున్నట్టే. ఆ పక్కకున్న డబ్బులు నీ అవసరం కోసం, నువ్విచ్చిన ఇతర వర్గాల హామీల కోసం దాన్ని ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డట్టే. శ్వేతపత్రం ప్రకటించాల్సిందే.
రాష్ట్ర వ్యాప్తంగా టీచింగ్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు తమ సమస్యలు పరిష్కరించాలని నిరసనకు దిగారు. సమయానికి స్టైఫండ్ ఇవ్వాలని, ఉస్మానియా నూతన బిల్డింగ్ కట్టాలని, సెక్యూరిటీ కల్పించాలని, మెడికల్ కాలేజీలో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 6 నెలలుగా ఆరోగ్య శాఖ మంత్రిని కలుస్తున్నా ప్రయోజనం కలగలేదన్నారు. దాంతో ఈ నెల 24వ తేదీన నుంచి సమ్మె చేయబోతున్నట్టు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. టీహబ్ ప్రాంతంలో బైక్ రేసింగ్ నిర్వహిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు మాదాపూర్ పోలీసులు. ఇకపై బైక్ రేసింగ్ పాల్పడే వారిని క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామన్నారు మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్. ఇన్స్టాగ్రామ్లో రేసింగ్ ఫోటోలు, వీడియోలు పెట్టే వారిపై నిఘా పెట్టి చర్యలు తీసుకుంటామన్నారు. వేగంగా వచ్చి పోలీసులను ఢీకొడుతున్న వారిపై మరింత తీవ్రమైన చర్యలుంటాయని హెచ్చరించారు ఏసీపీ శ్రీకాంత్. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ శాసనసభ ప్రాంగణంలోని కమిటీ హాల్లో ఆయన చిత్రపటానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహాచార్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ హోంమంత్రి మహమూద్ అలీ ఘననివాళి అర్పించారు. తెలంగాణ సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన త్యాగాలను వారు కొనియాడారు. జయశంకర్ సూచనలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేక పథకాలు చేపట్టి ప్రజలకు ఎంతో మేలు చేశారన్నారు. జాతి ఎప్పటికీ మర్చిపోలేని మహనీయులు జయశంకర్ సార్ గారి 13వ వర్ధంతి జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జయశంకర్ సార్కి ఘనమైన నివాళి అర్పిస్తుంది. అసలు ఏం జరుగుతుంది సమైక్య ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణకి ఏం జరిగింది, ఎట్లా నష్టం జరుగుతుంది, ఎట్లా దీన్ని మనం సాధించుకోవాలి, ఎట్లా బయటపడాలి అనే విషయంలో తనకున్న పరిజ్ఞానాన్ని అందిస్తూ 10 మందిని ఐక్యం చేస్తూ ఆ దీపాన్ని నిలబెట్టిన మహోన్నతుడు జయశంకర్ సార్. మరి ఆ లైట్లోనే వారు ఇస్తున్న సమాజంలో వారు నిలిపి ఉంచిన ఆ నినాదాన్ని ఏదో పద్ధతుల్లో అది కేసీఆర్ గారు కూడా చేరటం, అప్పటికే కేసీఆర్ గారు స్వయంగా తెలుగుదేశం ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరుగుతున్న వివక్షను ప్రత్యక్షంగా చూడటం, అనేక విషయాలలో వారి స్వానుభవంలోకి రావడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్లో మనం ఎంత కొట్లాడినా, ఎవరికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ఎవడికి కడుపులో తలబెట్టినా, ఎవడి కాళ్ళు మొక్కినా న్యాయం జరగదు. రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటే తప్ప ఇక తెలంగాణ బాగుపడదు అన్న ఆలోచనకు వచ్చి వారు బయటికి రావడం, ఉత్తరం పెట్టడం,